జిల్లాలోని డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. జిల్లా ఉత్తర కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. శంకరన్న జిల్లా అధ్యక్షులుగా, అశోకన్న జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. అదేవిధంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి అక్రిడిటేషన్కి సంబంధించినటువంటి దాంట్లో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి. డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేసేవారు కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఒక పెద్ద ఉద్యమం చేయబోతామని రాష్ట్రాంతం కూడా అన్ని జిల్లాల్లో తిరిగి అందరూ కూడా ఐక్యం చేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ హక్కుల సాధన కోసం కూడా పనిచేసే విధంగా మేము ముందుకు వెళ్తాము. అది ఏంటంటే అందరం కూడా గతంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినటువంటి అందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. ఇప్పుడు డిజిటల్ మీడియా ముందుకు వచ్చింది కాబట్టి డిజిటల్ మీడియాలో అందరం కూడా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తాము. కాబట్టి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒక సమస్య కూడా ప్రభుత్వం పట్టించుకొని వెంటనే పరిష్కారం చేయాలి. వెంటనే ఎంప్లాయ్మెంట్ కూడా చేయాలి. ప్రతి ఈ పేపర్లు కానీ వెబ్సైట్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సబ్సిడీ కింద లోన్ కూడా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా వాళ్ళు స్వయం ఉపాధి ప్లస్ వాళ్ళతో పాటు నలుగురు ఉపాధి కల్పిస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. వీళ్ళందరూ కూడా కామన్ మీడియా అనేది జనం కోసం పనిచేస్తామని కాబట్టి వీళ్ళ కోసం మీరు ప్రభుత్వం కూడా పనిచేయాలని మాట్లాడతాము. ఈరోజు మీడియా అకాడమీ చైర్మన్ సింహారెడ్డి సార్ ఒకప్పుడు ప్రజా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి సార్ కూడా చెప్పారు, ప్రజల కోసము ప్రజా సమస్యల మీద డిజిటల్ మీడియా పనిచేయాలని మాట్లాడారు. కాబట్టి మేము సార్ చెప్పినటువంటి సూచనలు మేరకు మేము పనిచేస్తున్నాం. కాబట్టి సార్ కూడా ఆలోచించి మాకు అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి ప్రోత్సహించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాము. ధన్యవాదాలు.